గణపతిని చేస్తే ఎవరైనా పసుపుతో గానీ, మట్టితో గానీ చేస్తారు. ఇప్పుడు మనం చేసే గణపతి మాత్రం న్యాచురల్ గణపతి అనమాట. అప్పటికప్పుడు పడుతున్న మంచుతోటి చేసినటువంటి గణేశుడనమాట. చూద్దాం రండి. అందరికీ శుభోదయం. నేను 2 సంవత్సరాల క్రితం కెనడాలో ఉన్నాను. కెనడాలో ఈ మంచంతా చూసిన దగ్గర నుండి నాకు వినాయకుడిని చేయాలని, వినాయకుడు రోజు నన్ను ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని హడావుడి చేస్తుంటే, నేను ఇక వినాయకుడిని చేద్దామని మొదలుపెట్టానండి. చూడండి అసలు ఈ కార్లు ఇవన్నీ చూడు, ఈ ప్రకృతి ఎలా ఉందో, ఎలా ఉందో. మంచంతా చూసి ఇక వినాయకుడిని చెయ్యాలి అనిపించిందనమాట. నా మనసులో ఊరికే వినాయకుడిని ఇలా చెయ్యాలని అనిపిస్తూ ఉంటే ఇక ఆగలేక చేయటం మొదలుపెట్టాము. ఇదంతా మంచేనండి. తెల్లారేసరికి బియ్యపిండిలాగా రాలుతుంది. మనం పట్టుకుంటే మాత్రం గట్టిగా రాయిలాగా అయిపోతుంది. పట్టుకోకుండా అలా ఉంచితే మాత్రం పొడి పొడిగా బియ్యపిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అంత స్మూత్గా ఉంటుంది. అయితే ఇలాగా గణేష్ని చేయాలనిపించి చేశానన్నమాట. చూడండి ఆ ముక్కు, ఆ చెవులు, అది ఆ తొండము, అసలు ఆ కళ్ళు ఎంత బాగున్నాడు ఆ వినాయకుడు. అసలు నిజంగా చూస్తుంటేనే ముద్దుగా ఉన్నాడు. చూసారా, మనం ఒక దేవుణ్ణి ప్రతిష్ఠ చేయాలి అంటే పంచామృతాలతో అభిషేకం చేయాలి. కానీ ఇక్కడ చూసారా, ముత్యాల్లాంటి అమృత బిందువులు పడుతున్నాయి పైనుంచి. మంచు పడుతుంది చూసారా, ఎంత బాగా పడుతుందో. ఎంత బాగున్నాడు అసలు వినాయకుడు. ఆ కళ్ళు అవన్నీ చూస్తుంటే కూడా కెనడాలో బంతి పువ్వులు ఎంత బాగున్నాయి, ఎంత న్యాచురల్గా ఉన్నాయి. బంతి పువ్వులు రియల్ పువ్వులు, యాపిల్ పళ్ళు అన్నీ మనం వినాయకుడికి నైవేద్యం పెడతాం కదండి. వినాయకుడు ఉంటే మరి మూషిక వాహనం ఉండాలి కదా. చూసారా ఆ మూషిక వాహనం ఎంత ముద్దుగా బొద్దుగా ఎంత బాగుందో. దాన్ని నేను ఎప్పుడు విప్పుతానా, ఎప్పుడు వదిలిపెడతానా, ఎప్పుడు ఆ రేగిపండు తిందామా అని ఎదురు చూస్తోంది. చూసారండి, ఇదండి గణేశుడు. అయితే చూసారండి, నా పూజలు నైవేద్యాలు అయిపోయేసరికి తెల్లవారేసరికి మంచు పడి ఆ వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి, మంచుతో కప్పిపోయి ఉన్నాడు. అందరికీ మా బుజ్జి గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు.